అండి, వెల్కమ్ టు నయా కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ఉప్పల్ ఏరియాలో బోడుప్పల్ నియర్ బై చెంగిచెర్ల అనే ప్లేస్లో మరో చక్కటి లో బడ్జెట్ ఇండిపెండెంట్ హౌస్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ హౌస్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండడం జరిగింది. టోటల్గా 40 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా నార్త్ సైడ్ చూసుకుంటే మనకి 1.5 ఫీట్లో 1.5 ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం హౌస్ లోపలికి ఎంటర్ అయితే కనుక మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి హాల్ అండ్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. హాల్లో కూడా మనం చూసుకుంటే ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చాలా నీట్గా చేయించారు. అదేవిధంగా కిచెన్లో చూసుకుంటే మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ అనేది మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అదేవిధంగా మనకి వరంగల్ హైవే నుండి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ హౌస్ అనేది మనకి కాకతీయ కాలనీలో ఉండడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూసుకుంటే హాల్లో వచ్చేసి మనకి టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి అటాచ్డ్ టాయిలెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి టైల్స్ అనేవి కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగిందండి. ఈ హౌస్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 20 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఈ హౌస్ అనేది మనకి డెడ్ ఎండ్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకి పార్కింగ్ టైల్స్ అనేవి పెండింగ్లో ఉండడం జరిగిందండి. పార్కింగ్ టైల్స్ అనేవి వేయిస్తారు. అదేవిధంగా సపరేట్గా బోర్ కూడా ఉందండి. హౌస్కి వచ్చేసి సపరేట్గా బోర్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళి చూస్తే కనుక మనకి 2 రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇదంతా వచ్చేసి టోటల్గా మనకి ఎలివేషన్ టైల్స్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ హౌస్కి నియర్ బై మనకి చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయండి. అదేవిధంగా టోటల్గా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటుందండి ఈ హౌస్ అనేది. ఇలాంటి ప్రాపర్టీస్ మనకి చాలా రేర్గా వస్తాయండి, లో బడ్జెట్లో వచ్చేవి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చాలా నీట్గా చేయించడం జరిగింది. అదేవిధంగా మనకి షెల్ఫ్స్ కూడా బాగా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చాలా నీట్గా చేయించడం జరిగింది. అదేవిధంగా మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి మనకి టోటల్గా 40 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి హాల్ అండ్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. అదేవిధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే కనుక 2 బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి చెంగిచెర్ల కాకతీయ కాలనీలో ఈ హౌస్ అనేది ఉండడం జరిగిందండి. మనకి ఈ హౌస్ గురించి టోటల్ డీటెయిల్స్ అనేవి మనము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి. ఒకసారి మనం టెర్రస్ మీదకి వెళ్ళి సరౌండింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దామండి. మీరు చూసుకుంటే కనుక మనము సరౌండింగ్స్లో మనకి టోటల్గా అన్ని హౌసెస్ అనేవి ఉండడం జరిగింది. మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ మనకి 300 మీటర్స్లో మెయిన్ రోడ్ అనేది ఉండడం జరుగుతుందండి ఈ హౌస్కి. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్. టోటల్గా మనకి 6 పిల్లర్స్ అనేవి హౌస్ కోసం కన్స్ట్రక్షన్కి యూజ్ చేయడం జరిగిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో చక్కటి ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.